స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే చాలామంది రిటర్న్స్ కోసం చూస్తారు. కానీ యాక్చువల్లీ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ మాత్రం రిటర్న్స్ కన్నా రిస్క్ కంట్రోల్ని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంటారు. రిస్క్ కంట్రోల్ చేసినప్పుడే రిటర్న్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఈ రిస్క్ కంట్రోల్కి బేస్ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? అసెట్ అలొకేషన్. వారెన్ బఫెట్ నుంచి రాకేష్ జుంజున్వాలా వరకు అందరూ ఫాలో చేసే పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీ ఇన్వెస్టింగ్ మైండ్ సెట్ కంప్లీట్గా మారిపోతుంది. మనీ ప్రాబ్లమ్స్ ఆఫ్ కామన్ ఇన్వెస్టర్స్. మోస్ట్ పీపుల్ డూ దిస్ మిస్టేక్స్. ఆల్ మనీ స్టాక్స్లో పెడతారు లేదా ఆల్ మనీ ఎఫ్డీలో పెడతారు. గోల్డ్, డెప్ట్, క్యాష్ గురించి ఆలోచించరు. రిజల్ట్ ఈదర్ లాసెస్ ఆర్ వెరీ లో రిటర్న్స్. రీజన్ నో అసెట్ అలొకేషన్. అసెట్ అలొకేషన్ అంటే ఏంటి? అసెట్ అలొకేషన్ అంటే మీ ఇన్వెస్ట్మెంట్ని ఒకటే అసెట్లో కాకుండా మల్టిపుల్ అసెట్స్లో క్లాసెస్లో డివైడ్ చేయడం. సింపుల్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ 1,00,000 రూపీస్ స్టాక్లో పెట్టడం, అది హై రిస్క్ అవుతుంది. లేదా ఎఫ్డీలో పెట్టడం, అది లో గ్రోత్ అవుతుంది. మిక్స్ చేస్తే బ్యాలెన్స్ అవుతుంది. అసెట్ క్లాసెస్ అంటే ఈక్విటీ స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, హైయెస్ట్ లాంగ్ టర్మ్ రిటర్న్స్, హై వాలటిలిటీ, వెల్త్ క్రియేషన్ అసెట్. డెప్ట్ ఎఫ్డి, బాండ్స్, డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్. క్యాపిటల్ ప్రొటెక్షన్, స్టేబుల్ ఇన్కమ్, లో వాలటిలిటీ. గోల్డ్ ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్, క్రైసిస్ హెడ్జ్, పోర్ట్ఫోలియో స్టేబిలైజర్. క్యాష్ ఎమర్జెన్సీ ఫండ్, ఆపర్చునిటీ ఫండ్. Why asset allocation works? Because all assets never fall together. Equity down, gold up, interest rate up, debt benefit. This reduces volatility. Real market crash example, 2008 crisis, 2020 COVID crashes. Only equity portfolio minus 50%, balanced portfolio minus 20%. Recovery time, huge reference. Asset allocations by age. Age 20 to 30 అయితే ఈక్విటీ 70 to 80%, డెప్ట్ 10 to 20%, గోల్డ్ 10%. ఏజ్ 30 to 45 అయితే ఈక్విటీ 60%, డెప్ట్ 30%, గోల్డ్ 10%. ఏజ్ 45 to 60 అయితే ఈక్విటీ 40%, డెప్ట్ 40%, గోల్డ్ 20%. ఇలా రీబ్యాలెన్స్ చేసుకోవాలి. రీబ్యాలెన్స్ ఎక్స్ప్లెయిన్డ్ ఈజ్ వన్స్ పర్ ఇయర్ పోర్ట్ఫోలియో అడ్జస్ట్ చేయడం. ఎగ్జాంపుల్, ఈక్విటీ బికెమ్ 80%, రెడ్యూస్ టు 60%, షిఫ్ట్ టు డెప్ట్. కామన్ మిస్టేక్స్ ఇన్ పీపుల్. ఫాలోయింగ్ టిప్స్, ఓవర్ డైవర్సిఫికేషన్, ఇగ్నోరింగ్ డెప్ట్, నో రివ్యూ. అసెట్ అలొకేషన్స్ రిటర్న్స్. 90% returns depend on asset allocation, not stock selection. Finally, asset allocation is equal to protection, stability, long-term wealth. మార్కెట్ని కంట్రోల్ చేయలేం, కానీ రిస్క్ని కంట్రోల్ చేయగలం. రిస్క్ కంట్రోల్ చేసిన ఇన్వెస్టర్ లాంగ్ టర్మ్లో పక్కా విన్నర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈజీ స్టాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.